హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలు అయితే ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఈ స్కీమ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, ఛానల్లో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేటి అర్ధరాత్రి నుంచి రైతు భరోసా జమ, రైతు కూలీలకు ఏడాది 12,000. చూడండి, ఈరోజు ఆదివారం కనుక మనకు బ్యాంకులు ఉన్నాయి కనుక మీకు రైతు భరోసా అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత, అంటే మ్యాక్సిమం సోమవారం బ్యాంకు 10 గంటలకు ఓపెన్ అవుతుంది కనుక 10 గంటల తర్వాత అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 6,000 అయితే జమ చేయడం జరుగుతుంది. ఇగో చూడు, అర్ధరాత్రి 12 గంటలు దాటగానే ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది రైతు భరోసా అయితే 12 గంటలు అని చెప్పారు. రాత్రి 12 అంటే అన్ని బ్యాంకులు వర్క్ కావు, కొన్ని మాత్రం వర్క్ అవుతాయి కనుక రేపు 10 గంటల తర్వాత రైతుల అమౌంట్ అయితే జమ అవుతుంది. నెక్స్ట్, వ్యవసాయం కూలీలు చేసుకునే వాళ్ళు, మీకు భూమి లేకుండా కూలీ పైన ఆధారపడే వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చేసి సంవత్సరానికి 12,000 ఇస్తారు. అంటే ఇప్పుడు 6,000 మొదటి విడత జమ వచ్చేసి వాళ్ళకు కూడా 6,000 అనేది మీకు కూడా రేపు 10 గంటల తర్వాత జమ చేయడం జరుగుతుంది. అయితే పథకాలు రాని వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రజల దగ్గరికి అధికారులు వస్తున్నారని సీఎం స్పష్టం చేశారు. అధికారులే మీ ఇంటికి వస్తారు, సరైన వివరాలు ఇవ్వండి అని సూచించారు. మా ప్రభుత్వం ప్రజలే రాజులు, ప్రజలే పాలకులని చెప్పుకొచ్చారు. సో పథకాలు రాని వాళ్ళు టెన్షన్ పడకండి, మళ్ళీ సర్వే అనేది చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు అందరికీ అప్లికేషన్లు ఇచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేసి 1 by 1గా రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డు కానీ అందరికీ ఇస్తారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు మళ్ళీ సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ 6 గ్యారంటీలలో ఈరోజు 4 పథకాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే 80,54,000 దరఖాస్తులు అప్లై చేసుకున్నారు. ఏ ఒక్క లబ్ధిదారునికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ రేషన్ కార్డులు, నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతరం ప్రక్రియ జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్క మనిషికి 6 కిలోలు సన్నబియ్యం అనేది స్టార్ట్ చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో. ఉగాదికి అని చెప్పారు కదా, ఉగాది అంటే మార్చి నుంచి మ్యాక్సిమం సన్నబియ్యం ఇస్తారు రేషన్ కార్డులలో. నెక్స్ట్ వచ్చేసి అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం. పేదవాళ్ళకు కాకుండా ఎవరైనా ధనికులకు అధికారుల పొరపాట్లే కానీ, రికమెండేషన్లనే వల్ల కానీ ఎవరికైనా ధనికులకు కనుక పథకాలు వచ్చినట్టు తెలిస్తే వాళ్ళకు మధ్యలో ఆపేస్తామని చెప్పి మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, పథకాల కోసం అర్హులైన వారెవరు రూపాయి లంచం కూడా ఇవ్వవలసిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవ్వరికి మీరు లంచాలు ఇవ్వకండి. వరంగల్లో మంత్రి కొండా సురేఖతో కలిసి 4 పథకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పథకాల కోసం కొత్త దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. అనర్హులకు లబ్ధి చేకూరినట్లు తేలితే వారికి మధ్యలోనే పథకాలు ఆపేస్తామన్నారు. త్వరలో ఇంటింటికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సో ఎవరికైనా పొరపాటున మిస్టేక్ వల్ల, ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఏదైనా ప్రాబ్లం వల్ల అర్హులకు కాకుండా, పేదలకు కాకుండా మరెవరికైనా ఇల్లులు కానీ, రేషన్ కార్డులు కానీ ఏ పథకం వచ్చినా గవర్నమెంట్కి తెలిస్తే వెంటనే ఆపేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 వరకు ఇంకా వెరిఫికేషన్లు జరుగుతూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ చేస్తాను. మీరు చేయాల్సింది జస్ట్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.